ఈ శరీరం ఇవ్వలేదనుకోండి ఈశ్వరుడు, పుణ్యం చేయడానికి మీకు సాధన ఉందా చేతిలో? జీవుడికి సాధనం ఏది లేదు. ఇది ఉంది కాబట్టి ఇవాళ గుడిలోకి వచ్చాం, ఇది ఉంది కాబట్టి గుడి చుట్టూ ప్రదక్షిణం చేశాం, ఇది ఉంది కాబట్టి గుడిలోకి వెళ్ళాం, ఇది ఉంది కాబట్టి తీర్థం పుచ్చుకున్నాం, ఇది ఉంది కాబట్టి వింటున్నాం, ఇది ఉంది కాబట్టి చెప్తున్నాం. కాబట్టి ఇది ఇవ్వడం కారుణ్యమా కాదా? ఇది ఇచ్చి పుణ్యం చేసుకోవడానికి అవకాశం కల్పించాడు. ఇది ఇచ్చి గత జన్మలలో చేసుకున్న పాపం పోగొట్టుకునే అవకాశం ఇచ్చాడు. గిరి పీఠం వారు ప్రతినిత్యం అర్చన చేసేటటువంటి లింగస్వరూపాన్ని చంద్రమౌళీశ్వర లింగము అని పిలుస్తారు. మనకి పరమశివుడికి చంద్రుడికి అవినాభావ సంబంధం. కానీ ఇందులో ఒక సూక్ష్మమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. ఇందులో ఉపాసన క్రమానికి సంబంధించినటువంటి రహస్యము నిక్షేపింపబడి ఉంటుంది. పరమశివుడు లింగస్వరూపంగా ఉంటే ఆ లింగస్వరూపం మీద ఉండేటటువంటి చంద్రబింబం పూర్ణ చంద్రబింబం ఉంటుంది. ఆయన ఒక సాకార రూపాన్ని పొంది ఉంటే ఆయన జటాజూటంలో శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ సన్నగా ఎలా ఉంటుందో, వంకరగా ఉండేటటువంటి చంద్రరేఖ, అటువంటి చంద్రరేఖ ఆయన కిరీటంలో అలంకరింపబడి ఉంటుంది. తప్ప సాకార రూపుడైనటువంటి పరమశివుడికి లింగస్వరూపంతో ఉన్నటువంటి శివుడికి ఇద్దరికీ కూడా ఒకే రకమైనటువంటి చంద్రరేఖ కానీ చంద్రబింబం కానీ అలంకృతమై ఉండదు. కానీ చంద్ర సంబంధం మాత్రం ఎన్నడూ ఆయనని విడిచిపెట్టదు, ఆయనతో కలిసి ఉంటుంది. చంద్రమౌళీశ్వర అంటే ఆయన ఆ చంద్రరేఖని తన కిరీటమునందు అలంకరించుకుని ఉన్నటువంటి వాడు అని గుర్తు. ఎందుకు అసలు చంద్రరేఖని అలంకరించుకోవడం? ఎందుకు పూర్ణచంద్రబింబం శివలింగం మీద ఉండడం? అలా ఎందుకు చంద్రమౌళీశ్వర అన్న పేరు వచ్చింది అన్నదానికి వేదము ప్రమాణం. శివుడికి చంద్రుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని వేదం చెప్పింది. వేదంలో ప్రత్యేకించి శివతత్వానికి సంబంధించినటువంటి నమక చమకాలు యజుర్వేదాంతర్గతములు. అవి యజుర్వేదం మధ్యలో ఉన్నటువంటి రుద్రాధ్యాయంలో పొదగబడి ఉన్నాయి. అటువంటి యజుర్వేదాంతర్గతమైనటువంటి శ్రీరుద్రానికి ప్రార్థనా శ్లోకం ఉంది. ఆ ప్రార్థనా శ్లోకంలో శివలింగానికి అభిషేకం చేసే ముందు అలా దర్శనం చెయ్యండి అని చెప్తారు. అసలు శివలింగం అరూపరూపి అని పేరు. ఎందుచేత అంటే అక్కడ రూపం ఉన్నదా అంటే రూపం ఉన్నది, రూపం లేదా అంటే రూపం లేదు. కరచరణాదులు ఏమైనా ఉన్నాయా? కాళ్ళు చేతులు ముఖం అవి ఏమైనా కనపడుతున్నాయా? ఏమీ కనపడవు. పోనీ అక్కడ ఏ రూపము లేకుండా ఉందా? అలా లేదు, ఒక రూపం ఉంది. దాన్ని లింగం అని పిలుస్తారు. లింగం అంటే గుర్తు. దేనికి గుర్తు? ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి ప్రారంభమైందో, ఈ సృష్టి అంతా ఎవరి వలన నిలబడుతోందో, ఈ సృష్టి అంతా చిట్ట చివర ఎవరి యందు లయమైపోతోందో అటువంటి వాడిని చెప్పడం చాలా కష్టం. కాబట్టి ఆయన యొక్క విరాట్ స్వరూపాన్ని మాంసనేత్రానికి పరిచయం చేసి చూపించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుచేత అంటే అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయం ఆస్య పంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అంటారు. ఆయన యథార్థ స్వరూపం ఏమి అంటే అగ్నిముఖంబు. ఆయన యొక్క ముఖం అగ్నిహోత్రం, అగ్నియే ఆయన ముఖంగా ఉంటుంది. పరాపరాత్మకమాత్మ, జీవబ్రహ్మైక్య సిద్ధి పొంది జీవుడు ఆత్మ అని రెండుగా కాకుండా ఒకటిగా ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మల యొక్క సమ్మేళన స్థితి ఆయన యొక్క ఆత్మ. కాబట్టి అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది కాలం, కాలంబు గతి రత్నగర్భ పదము. రత్నగర్భ అంటే భూమి. ఈ భూమి ఆయనకి పాదపీఠం. ఆయనకి పాదపీఠం భూమి అయితే ఆయన విరాట్ స్వరూపం ఎలా ఉంటుందో ఆలోచించండి.
రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు. ఆయన విడిచిపెట్టిన ఊపిరి వాయువు. శ్వసనంబు నీ యూర్పు రసన జలీషుండు. ఆయన యొక్క నాలుక ఈ సమస్తమైనటువంటి నీరు. అలా ఆయన అంతటా నిండిపోయి ఉంటాడు. అలా నిండిపోయి ఉంటాడు కాబట్టే నీకు స్థాణుహు అని ఒక పేరు. సాధారణంగా చూడండి, ఎవరైనా దారిలో ఇలా నడుస్తున్నప్పుడు ఒక అడ్డొచ్చారనుకోండి, అయ్యా పక్కకి తప్పుకోండి అంటే తప్పుకోకుండా అలాగే నిలబడ్డాడు అనుకోండి, నువ్వేనా స్థాణువా ఏమి కదలమే అంటాం. స్థాణువు అంటే కదలకుండా నించున్నవాడు. శివుడికి స్థాణువు అని ఒక పేరు. అంటే ఆయన కదలనివాడు అని కాదు, ఆయన కదలడానికి చోటు లేనివాడు. ఆయన ఇంకెక్కడికెడతాడు? ఆయనే అంతటా నిండిపోయి ఉంటే ఇక ఆయన కదలడానికి వ్యాపించడానికి అవకాశం ఏముంది ఇంకా? అందుకని ఆయనకి స్థాణుహు అని పేరు. ఈ అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని, శివతత్వాన్ని 3 పేర్ల చేత ప్రతిపాదన చేస్తారు. శివుని యొక్క తత్వం బాగా అర్థం అవ్వాలి అంటే ఆ 3 పేర్లు అర్థమైతే చాలు. ప్రధానంగా ఒకటి భవ అని ఒక పేరు. ఓం భవాయ దేవాయ నమః అని 8 నామాలతో పూజ చేసినప్పుడు ఆ నామం చెప్తారు. అలాగే ఆయనకి హర అని ఒక పేరు, మృడ అని ఒక పేరు. ఈ 3 పేర్ల చేత ఆయన తత్వము ప్రతిపాదింపబడుతుంది. ఆయన భవ అన్న పేరుతో నీటికి అధిపతిగా ఉంటాడు. నీటికి అధిపతిగా ఉన్న కారణం చేత సమస్త ప్రాణులు సృష్టింపబడడానికి ఆయన హేతు అవుతాడు. నీటి వలననే సమస్త ప్రాణులు పుడతాయి. నీటి వలన మాత్రమే ప్రాణములు నిలబడతాయి. అందుకే లింగ పురాణంలో వ్యాసుల వారు సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. ఈ నీటికి అధిదేవత అయినటువంటి శివస్వరూపానికి భవ అని పేరు. వేదంలో ఒక మాట చెప్తారు, ఎప్పుడైనా ప్రాణములు తమ తమ స్థానముల నుంచి లేచిపోతే ఆ ప్రాణములను శరీరంలోకి మళ్ళీ తీసుకురావాలి అంటే పంచభూతాల్లో మిగిలిన 4 భూతములు ఆ పని చెయ్యలేవు. ఒక్క జలభూతమే చేస్తుంది. విషినికర్ర పెట్టి విసిరారనుకోండి, ప్రాణాలు వెనక్కి రావు. అగ్నిహోత్రం తగలిస్తే రావు. ఆకాశ స్పర్శ చేత రావు. కాస్త మట్టి తీసుకెళ్లి చేతిలో పెడితే రావు. కానీ నీళ్లు చల్లారనుకోండి ముఖం మీద, స్పృహ తప్పిపోయిన వాడికి కూడా స్పృహ వస్తుంది. అందుకే మొదట ఏమి తాగిస్తారు అంటే కాసి నీళ్లు పడతారు. నీటికి ప్రాణములను నిలబెట్టేటటువంటి లక్షణం ఉంటుంది. నీటి నుండే సమస్త భూతములు ఉత్పన్నమవుతాయి. నీటి స్పర్శ లేకపోతే అసలు జగత్తు నామరూపాత్మకం కాదు. భూమిలో సీతాఫలం గింజ పడిపోతుంది, సపోటా గింజ పడిపోతుంది, మామిడి టెంక పడిపోతుంది. కానీ ఇది ఏమిటి అంటే ఎవరూ చెప్పలేరు. కానీ వర్షం పడి నీటి బిందువు తగిలిందనుకోండి, అంకురమై చెట్టు అవుతుంది. ఆ చెట్టుని బట్టి ఇది చింత చెట్టు, ఇది రావి చెట్టు, ఇది మర్రి చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది సపోటా చెట్టు, ఇది సీతాఫలం చెట్టు అని చెప్తాం. ఆ నీటి స్పర్శ చేత సృష్టి ఏర్పడుతుంది. అందుకే చూడండి, వర్షాకాలం వచ్చేటప్పటికీ విపరీతంగా పురుగులు అవి అన్నీ కూడా బయలుదేరుతాయి. నీరు సృష్టికి కారణం. ఈ సమస్త సృష్టికి అధిదేవత అయి భవ అన్న నామం చేత ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. ఆయనే సమస్త ప్రాణులను నిలబెడతాడు. కొంతకాలం ఈ శరీరాలు నిలబడ్డాయి అంటే విష్ణుతత్వంతో, విష్ణువు స్థితికారుడు, విష్ణుతత్వంతో ఆయన ప్రాణులందరినీ నిలబెడతాడు. అలా నిలబెడతాడు కాబట్టి ఆయనకి మృడ అని పేరు. ఆయనే హర, ప్రాణులన్నింటినీ లయం చేసేస్తాడు. ఆ లయం చేసినప్పుడు తమోగుణంతో ప్రకాశిస్తాడు. అప్పుడు హర అని పిలుస్తారు. అయితే మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. శివతత్వంలో చాలా మంది ఒక లీకి మాట ఒకటి మాట్లాడుతూ ఉంటారు. శివుడు చంపేస్తాడు, హరుడు రుద్రుడు, అందుకని ఆయన జోలికి వెళ్ళకూడదని దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ పరమశివుని యొక్క ఏ కృత్యమైనా అపారమైనటువంటి కారుణ్యముతో కూడుకున్నదై ఉంటుంది. ఒక్క శివ సంబంధమే కాదు, భగవత్ సంబంధము ఏది కానివ్వండి, అది అపారమైనటువంటి దయకు ఆలవాలము తప్ప ఆయన కర్కశత్వంతో, క్రోధంతో ప్రవర్తించి ఏ కార్యాన్ని నెరవేర్చడు. ఆయన ఈ సృష్టి చేయడంలో దయ ఉంటుంది. ఎందుకు దయ ఉంటుంది అంటే అది చల్లతనం. శివునిలో ఉన్న చల్లతనానికి కారణం అది.
సృష్టి అంటే నాలో జీవుడు ఒకడు ఉంటాడు. ఆ జీవుడు పూర్వం కోట్ల జన్మలు ఎక్కడెక్కడో తిరిగి ఈ శరీరంలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చినప్పుడు కోటేశ్వరరావు అనబడేటటువంటి ఒక శరీరం సృష్టింపబడింది. ఇప్పుడు ఈ శరీరం నాకు వస్తే నేనేం చేస్తాను? దీనితో కాయము చేత అంటే ఈ శరీరంతో నేను భగవంతుడి యొక్క నామాన్ని కీర్తనం చేశాను. ఈ శరీరంతో ఈశ్వరుడి పల్లకి మోశాను. ఈ శరీరంతో దేవాలయాలు తుడిచాను. అంటే ఒక ఉదాహరణకి చెప్తాను. నేను అవన్నీ పుణ్యకార్యాలు చేసేసానని స్వోత్కర్ష కోసం నేను చెప్పట్లేదు. ఈ శరీరంతో భగవంతుని యొక్క పాత్రలు తోమాను. ఈ శరీరంతో ఈశ్వరుడి యొక్క దేవాలయాలకు పట్టినటువంటి బూజు దులిపాను. ఈశ్వరుడిచ్చిన వాక్కుతో ఈశ్వరనామ సంకీర్తనం చేశాను. ఆయనిచ్చిన వాక్కుతో 10 మందికి కలిగినటువంటి ఆర్తి తీర్చాను. ఆయన ఇచ్చినటువంటి మనస్సుతో మంచి మంచి విషయాల గురించి ఆలోచన చేశాను. ఇప్పుడు తాను జీవుడు తరించడానికి ఇది కారణమైంది. మీరు ఇది బాగా పట్టుకోవాలి. ఇది లేదనుకోండి, అసలు పుణ్యం ఎలా చేస్తారు మీరు? ఈ శరీరం ఇవ్వలేదనుకోండి ఈశ్వరుడు, పుణ్యం చేయడానికి మీకు సాధన ఉందా చేతిలో? జీవుడికి సాధనం ఏది? లేదు. ఇది ఉంది కాబట్టి ఇవాళ గుడిలోకి వచ్చాం. ఇది ఉంది కాబట్టి గుడి చుట్టూ ప్రదక్షిణం చేశాం. ఇది ఉంది కాబట్టి గుడిలోకి వెళ్ళాం. ఇది ఉంది కాబట్టి తీర్థం పుచ్చుకున్నాం. ఇది ఉంది కాబట్టి వింటున్నాం. ఇది ఉంది కాబట్టి చెప్తున్నాం. కాబట్టి ఇది ఇవ్వడం కారుణ్యమా కాదా? ఇది ఇచ్చి పుణ్యం చేసుకోవడానికి అవకాశం కల్పించాడు. ఇది ఇచ్చి గత జన్మలలో చేసుకున్న పాపం పోగొట్టుకునే అవకాశం ఇచ్చాడు. ఇది లేదనుకోండి, గత జన్మలలో చేసుకున్న పాపాలున్నాయి, అవి ఎలా పోతాయి? నేను ఎవరినో మోకాలు మీద కొట్టాను గత జన్మలో ఒక కర్ర పెట్టి. ఆయనకి బతికున్నంత కాలం మోకాళ్ళ నొప్పుతో ఎంతో బాధపడి లేవలేక చివరికి శరీరం వదిలిపెట్టాడు ఆయన. ఇప్పుడు నా పాపం పోవాలంటే నాకు కూడా ఈ జన్మలో కొద్దిగా మోకాళ్ళ నొప్పి రావాలి. వస్తే నాకు మోకాళ్ళు నొప్పిట్టే అనుకోండి, ఆ నొప్పి అన్న బాధలో నీ చేసిన పాపం పోతుంది. ఇప్పుడు పాపం పోగొట్టుకోవడానికి ఏది ఉండాలి? శరీరం ఉండాలి. ఇది వేదాంతంలో చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. అందుకే భక్తి ఒక స్థాయిలో పండిన వారు కష్టం వస్తే దాని గురించి విచలితులైపోరు. దాని వలన తాము చేసుకున్నటువంటి పాపం పోతోంది అని సంతోషిస్తారు. ఇది లేకపోతే చేసుకున్న పాపం ఎలా పోతుంది? 2, ఈ లోకంలో పుట్టాము అంటే దాని అర్థం ఏమిటంటే పూర్తిగా సుఖపడతారు అని సిద్ధాంతం ఉండదు, పూర్తిగా దుఃఖపడతారు అని సిద్ధాంతం ఉండదు. సుఖ దుఃఖములు రెండూ అనుభవించవలసి వస్తేనే మర్త్యలోకంలోకి వస్తారు, ఈ భూలోకంలోకి వస్తారు. గత జన్మలలో పాపము ఉండి పుణ్యము ఉంటే కొంత సుఖం అనుభవిస్తాడు, కొంత దుఃఖం అనుభవిస్తాడు. రెండిటి కోసం ఈ శరీరాన్ని ఇస్తారు. ఇది ఇవ్వకపోతే గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు ఎలా పోతాయి? మీరు కొత్తగా పుణ్యం చేసుకుని చిత్తశుద్ధిని పొంది చిత్తశుద్ధి వలన జ్ఞానము పొంది జ్ఞానము వలన మోక్షాన్ని ఎలా పొందుతారు? కాబట్టి ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇవ్వడంలో కారుణ్యం ఉంది, ఈ శరీరాన్ని నిలబెట్టడంలో కారుణ్యం ఉంది. ఇది పుట్టడం ఒక్కటే కాదు, ఇది పెరగాలి. గురువు మీద శాస్త్రం మీద నమ్మకాన్ని పెంచుకోవాలి. దాన్ని ఆధారం చేసుకుని కర్మని అనుష్ఠానం చెయ్యాలి. అలా అనుష్ఠానం చెయ్యడంలో ఇది అరిగిపోతే దాని వలన సార్థక్యాన్ని పొందుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు ఈ శరీరాన్ని నేను బహుజాగ్రత్తగా అట్టెపెట్టుకున్నాను అనుకోండి. అమ్మో ఇది పాడైపోతుంది, దీన్ని నేను ఎక్కువ కష్టపెట్టకూడదు అని నేను కష్టపెట్టకుండా ఎంతో జాగ్రత్తగా దానికి నీతెన్నం పెట్టి చక్కగా పడుకోబెట్టి ఎంతో ముద్దుగా చూసుకున్నాను. అది ఉంటుందా? అది ఉండదు, అది విడిపోతుంది. మృడ శబ్దంలో ఏమిటంటే దీన్ని ఎందుకు వాడుకోవాలో అందుకు వాడుకోవడం చేతనై ఉండాలి. ఆ చేతనవ్వడానికి గురువు శాస్త్రము ప్రమాణం అవ్వాలి. దాన్ని శ్రద్ధ అని పిలుస్తారు. మీరు శ్రద్ధగా ఉండండి అంటారు. మీరు శ్రద్ధగా ఉండండి అన్న మాటకు అర్థం ఏమిటో శంకరాచార్యుల వారు భాష్యం చేశారు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తు ఉపలభ్యతి.
శాస్త్రము చెప్పింది పరమసత్యము, గురువుగారు చెప్పింది పరమసత్యము. ఇది ముందు ఎవరు నమ్మి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారో వాళ్ళు సమస్తమైన ఈప్సితములను సిద్ధింప చేసుకుంటారు. కాబట్టి దీన్ని దాచుకుంటే ఉండదు. ఇది ఉన్నంతలో ఇది ఎప్పుడు పడిపోతుంది ఎవరికీ తెలియదు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద పుట్టిన బుడగ ఎంతకాలం ఉంటుంది ఎవరికి తెలుసు. అందుకే పుణ్యం ఎప్పుడు చెయ్యాలి అని అడిగితే శాస్త్రం అంది కురు పుణ్య మహోరాత్రం. అదొక పెద్ద అవకాశం నీకు. అలాంటి అవకాశం ఈశ్వరుడు తలుపు తట్టి ఇస్తూ ఉంటాడు ఒక్కొక్క నాడు, చేసుకోరా అని. అప్పుడు చేశావు నీ జీవుడు అభ్యున్నతిని పొందుతాడు. వాయిదా వేశావు దీన్ని రక్షించుకోవాలి, ఇది శ్రమ పడిపోతుందని, ఇక మళ్ళీ అవకాశం వస్తుందని నమ్మకం లేదు, ఇది ఉంటుందని నమ్మకం లేదు, అప్పుడు జీవుడు పాడైపోతాడు. కాబట్టి మనం గురువుని శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఈ శరీరాన్ని సత్కర్మయందు వినియోగించుకునేటటువంటి బుద్ధిని పొందడానికి కూడా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. లయం చేస్తాడు ఈశ్వరుడు. చాలా మంది ఈ మాట దగ్గరికి వచ్చేటప్పటికే నిష్కారణ భయాన్ని పొందుతూ ఉంటారు. ఈశ్వరుడు అంటే లయకారకుడండి, చంపేస్తాడండి అంటారు. చంపేయడం కాదు లయకారకుడంటే. బాగా మీరు గుర్తు పెట్టుకుని ఉండాలి ఈ విషయాన్ని. లయ 3 రకాలుగా ఉంటుంది, 3 రకాలైన లయం ఉంటుంది. ఒకటి స్వల్పకాలిక లయము అంటారు. స్వల్పకాలిక లయము అంటే పరమసుఖ స్వరూపం. అది దానికి పర్యాయ పదం సుఖం. అదే నిద్ర. నిద్ర ఎంతో సుఖంగా ఉంటుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రాన్ని 183 శ్లోకాల్లో చెప్తారు వసిన్యాది దేవతలు. కారణం ఏమిటంటే 182.5 ఆఖరి పాదం ఇవి లలితాదేవి యొక్క సహస్రనామములు. 182.5 పగటి భాగం అమ్మవారు, 182.5 పరమశివుడు. వెరసి 365కి దగ్గర సంవత్సర ప్రమాణం. వాళ్ళు సంవత్సరంగా ఉంటారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపంగా. అందుకని ఆ తత్వాన్ని మీరు గమనించినప్పుడు నిద్రనిచ్చేటటువంటి వాడు పరమశివుడు. అందుకే రాత్రి నిద్రపోయే ముందు తప్పకుండా 11 మాటలు శివనామం చెప్పి నిద్రపోవాలి. నిద్రపోతే మళ్ళీ తెలివొచ్చినప్పుడు ప్రొద్దున్న నిద్ర లేవగానే విష్ణునామంతో నిద్ర లేవాలి. నేను సంప్రదాయంలో శివభక్తుడనైనా కూడా నిద్రలేస్తున్నప్పుడు శ్రీహరి 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 అంటూ లేవాలి. శ్రీ శాక్తేయ ప్రణవం. అందుకని శ్రీహరి 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 అంటూ నిద్ర లేవాలి. మొదటి మాట అదే రావాలి. గురువుగారు నిద్ర లేచారు, గుర్తేమిటి? శ్రీహరి అంటూ లేవాలి. ఒకవేళ చిన్నపిల్లవాడు నిద్రపోతున్నాడు, నిద్రపోతున్న వాడిని ఎవరినీ కూడా కారణం చెప్పకుండా లేపకూడదు, మహాపాపం సంక్రమిస్తుంది. ఎవరైనా నిద్రపోతున్నారనుకోండి, వాళ్ళని నిద్ర లేపితే తగిన కారణం చెప్పి నిద్ర లేపాలి. ఏ కారణం చెప్పి నిద్ర లేపాలి అంటే అది లౌకికమైనటువంటి కారణములు కాకూడదు. ఏదో తెల్లారిపోయింది లేవండి, మనమేమో ఎక్కడికో ఊరెళ్ళాలి, లేకపోతే కాఫీ చల్లారిపోతుంది నిద్ర లేవండి అన్న కారణములకు లేపకూడదు. ఈశ్వర సంబంధం చెప్పి మాత్రమే నిద్ర లేపాలి. అందుకే సుప్రభాత పఠనంలో మీరు చూడండి, రామాయణంలో శ్లోకాన్ని దత్తత చేసుకుంటారు. మొదటి శ్లోకంగా కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. తెల్లవారిపోతోంది. ఉత్తిష్ట నరసార్దూల, ఓ నరసార్దూలమైన వాడా రామ నిద్రలే, ఉత్తిష్ట మేల్కొను. దేనికి? కర్తవ్యం దైవమాహ్నికం. ఆహ్నికం అంటే పగటిపూట సంధ్యాకాలంలో వెలుతురొస్తున్నప్పుడు చెయ్యవలసిన పని ఒకటి ఉన్నది నీకు. సూర్యోదయాత్ పూర్వం యజ్ఞోపవీతం ఇచ్చాడు మీ నాన్నగారు. నువ్వు సంధ్యావందనం చెయ్యాలి. కర్తవ్యం దైవమాహ్నికం. కర్తవ్యం అది నువ్వు చెయ్యవలసిన పని. ఇది మన శాస్త్రముల యొక్క గొప్పతనం. కర్తవ్యం ఉంటుంది తప్ప బాధ్యత ఉండదు. కర్తవ్యం అన్న మాట ఉంటుంది. మీరు ఎక్కడ చూడండి బాధ్యత అన్న మాట వాడరు, కర్తవ్యం అంటారు. కర్తవ్యం అంటే నా వైపు నుండి చూస్తారు, నేను చెయ్యవలసినది చేశానా అంతే. ఒకసారి రాముడికి చెప్పాడు, రామా నిద్రలే సంధ్యావందనం చేయాలి. లేవలేదు రాముడు. విశ్వామిత్రుడు గుండెలు బాదుకోడు. ఇంకో మాట చెప్తాడు, సాయంకాలము చెప్తాడు, మధ్యాహ్నము చెప్తాడు, మరునాడు చెప్తాడు. ఆయన వెండండి నేను చెప్పనని అనడం.
చెప్పడం తన కర్తవ్యం, చెప్పుకుంటూ వెడతాడు. ఒకప్పుడు నన్ను ఒక ఆయన ఓ మాట అడిగాడు, మీరు అస్తమానం సంధ్యావందనం గురించి చెప్తూ ఉంటారు కదా, అసలు ఎప్పుడూ సంధ్యావందనం చేయని వాడే మీకు అస్తమానం కనపడితే మీరు ఉపన్యాసం చెప్పడానికి బాధపడతారా అని అడిగాడు. ఎందుకు? నా కర్తవ్యం చెప్పడం. చేశాడా చేయలేదా ఆయన ఇష్టం, చెప్పడం వరకు నా కర్తవ్యం, చెప్తూ ఉంటాను. ఇప్పుడు బాధ్యత అన్నారనుకోండి సతమతం అయిపోతారు. కర్తవ్యం మిమ్మల్ని ఎప్పుడూ తామరాకు మీద నీటి బొట్టులో ఉంచుతుంది. ఫలితంతో సంబంధం ఉండదు. నేను చెయ్యవలసింది చేశానా లేదా, కర్తవ్యం దైవమాన్నికం. ఇప్పుడు నిద్ర సుఖం. రాత్రి నిద్ర పట్టేటట్టుగా చేసి ఇంద్రియములన్నిటికీ కూడా మళ్ళీ శక్తినిస్తాడు పరమేశ్వరుడు. నిద్ర చాలా కష్టమైందనుకోండి, నిద్ర పట్టాలి అంటే చాలా నిప్పెడుతుంది అన్నారనుకోండి, అసలు ఎవరు పడుకుంటారు? మీరు ఒకటి గమనించాలి, నిద్రకి శక్తికి దగ్గరి సంబంధం. రాత్రి నిద్ర పట్టలేదనుకోండి మీకు పొద్దున్న ఆకలేదు, మీరు కడుపు నిండా తినలేదనుకోండి కన్ను పడదు. కడుపుకి కంటికి సంబంధాన్ని స్థితికార శక్తిగా మృడా అంటారు. అందుకే విష్ణుతత్వంగా శివుడు నిర్వహిస్తూ ఉంటాడు. రాత్రి ఆయన బాగా నిద్ర పట్టించాడు అనుకోండి, రాత్రి 10ంటికి పడుకున్నాడు అంతే తెలుసు, మళ్ళీ నిద్ర లేవడం తెలుసు. ఏమండి రాత్రి బాగా నిద్ర పట్టిందా, బా ఎంత హాయిగా ఉందోనండి అంటాడు. అంతేగాని ఎవడో భయ ఎంత కష్టంగా ఉందోనండి నిద్రపోవడం అండవు. నిద్ర సుఖస్వరూపం. రాత్రి నిద్రనిచ్చి బడలికనంతటినీ తీరుస్తాడు. మళ్ళీ పొద్దున్న ఆకలేస్తుంది, మళ్ళీ కడుపు నిండా తింటాడు, జీర్ణం అవుతుంది, బలం వస్తుంది, మళ్ళీ కార్యం చేస్తాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ నిద్రపోతాడు. స్వల్పకాలిక లయాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు. అది మొదటి లయం. రెండవ లయం పరమశివుడు చేసేటటువంటిది ఆత్యంతిక ప్రళయము అంటారు. ఆత్యంతిక ప్రళయము అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇస్తాడు. అందుకే శారదా చంద్రమౌళీశ్వర. అమ్మవారు ఏం చేస్తుంది? జ్ఞానం ఇస్తుంది. శంకరుడు ఏం చేస్తాడు? జ్ఞానం ఇస్తాడు. శంకరుడు జ్ఞానమే ఇస్తాడు, జ్ఞానదాత మహేశ్వర. శారద జ్ఞానమే ఇస్తుంది. జ్ఞాన మార్గావలంబకులైనటువంటి శంకర భగవత్పాదులు ఎక్కడ చూసినా శారదామఠం చంద్రమౌళీశ్వరారాధన పెట్టడానికి కారణం ఇది. అంటే ఆయన విష్ణువుని విస్మరించారా అండి అని మీకు అనుమానం రావచ్చు. అంతఃశాక్తో బహిశైవ జనమధ్యేతు వైష్ణవ. ఇది శంకర భగవత్పాదుల యొక్క సంప్రదాయం. అంతఃశాక్తో లోపల శ్రీచక్రార్చన, కదిలితే అమ్మవారి ఉపాసన, కదలికలన్నీ అమ్మవారు. బహిశైవో విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని పైకి శివస్వరూపంగా ఉండి ఎప్పుడూ జ్ఞానంతో మంగళప్రదులై ఉంటారు. జనమధ్యేతు వైష్ణవ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటారు. శంకరాచార్యులు వారు గోవిందనామాన్ని ప్రచారం చేసింది. గోవిందా నండిరా అంటారు. విష్ణు సహస్రానికి భాష్యం ఇచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి మీరు ఏదైనా ఒకటి ఇచ్చారనుకోండి, నారాయణ 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 అంటారు. జనమధ్యేతు వైష్ణవ. ఇప్పుడు భేదం ఏమైనా పాటించారా శంకర్లు? ఏముండదు. ఇది జ్ఞానమిచ్చి జ్ఞానము వలన మోక్షాన్ని కటాక్షిస్తారు. జ్ఞానం ఒక్కటే మోక్షమునకు కారణము, ఇక ఏది మోక్షానికి కారణం కాదు. మరి భక్తి ఎందుకండి అంటారేమో మీరు. భక్తితో చేసిన కర్మ వలన చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ఉన్న చోటకి జ్ఞానము ప్రవహిస్తుంది. ఆ జ్ఞానము కైవల్యమునకు కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడెవరు? పరమశివుడు. అందుకే ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. అలా జ్ఞానం పొందకుండా ఇంద్రియ సుఖాలతో పుట్టాడు, తిరుగుతున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు. కబంధుడని రామాయణంలో ఒక రాక్షసుడు ఉంటాడు. ఇంద్రుడికి కోపం వచ్చి ఆయన తలకాయ పొట్టలోకి తోహేశాడు, కాళ్ళు పొట్టలోకి తోహేశాడు. ఆయన అడిగాడు, నాకు ఆకలిస్తే మరి ఎలా తినాలన్నాడు. నీకు తలకాయ కడుపులోకి వెళ్ళిపోయిందిగా, ఆకలిస్తే చేతులతో తడువుకో, పెద్ద పెద్ద చేతులు ఇస్తాను, దొరికింది తెచ్చి నోట్లో పడేసుకో, అలా పడుండన్నాడు. కబంధుడు. ఆయనకి ఇంకేం పని ఉండదు. ఎందుకున్నాడంటే దొరికినవి తింటుంటాడు, పడుకుంటాడు. అలా కబంధుడిలా జీవితం వెళ్ళిపోయింది అనుకోండి, దానికి అర్థం ఏముంది? ఇంకా అలా పుడుతుంటాడు, చస్తుంటాడు, పుడుతుంటాడు, చస్తుంటాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అలా పుట్టి చచ్చి సంసార చక్రమునందు అదే పనిగా తిరుగుతున్నవాడు బడలిపోతుంటే, వాడు నన్ను ఎలాగో పొందడు, నేనే వాడిని పొందేస్తానని అటువంటి జీవులందరినీ మహాప్రళయంలో తానే పొందేస్తాడు. అది ఎలా ఉంటుందంటే, నేల మీద నల్లపూసలు పడిపోతే ఓ మైనం ముద్ద కింద పడింది అనుకోండి, నల్లపూసల్ని మైనం ముద్ద తానే అంటించుకున్నట్టు ఆయనే జీవుల్ని పొందేస్తాడు.
పొందేసి విభూతి రూపంగా అట్టి పెట్టుకుంటాడు. ఆ ఉన్న విభూతి కణములు శరీరానికి అంటుకుంటాయి. అందుకే భూతిలిప్తాంగ అంటారు. ఇప్పుడు మనం కంప్యూటర్లో మైక్రో చిప్లో సమాచారాన్ని ఎలా నిక్షిప్తం చేస్తామో అలా విభూతి కణముల యందు సమస్త జీవుల యొక్క కర్మ ఫలితాల్ని పెట్టి ఒంటికి అలదుకుంటాడు. మళ్ళీ పునరుత్పత్తి చేయవలసి వచ్చిందనుకోండి, మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు మళ్ళీ జీవులందరినీ బయటికి తీసుకొస్తాడు. ఇది మహాప్రళయం అంటారు. ఇందులో ఆయన కక్షతో చేశాడు నాకు చెప్పండి. రాత్రి నిద్ర పట్టించడం కక్ష, జ్ఞానం ఇవ్వడం కక్ష. మనం ఆయన్ని పొందలేకపోతే ఆయనే మనని పొంది కొంత విరామం మనకివ్వడం కక్ష. ఆయన ఏది కక్షతో చేశాడు? అది తెలుసుకుంటే పరమశివుడు ఎంతటి కారుణ్యమూర్తో అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు ఏది చేసినా కారుణ్యంతో చేస్తాడు. ఆయన చేసే పనులన్నిటికీ కూడా కామాలన్నీ దేని కొరకు అంటే చిట్ట చివర జ్ఞానం పొందడం అనే వరకు తీసుకెళ్లడానికి శరీరాన్నిచ్చి ఉపకరిస్తూ పెడతాడు. శారద అదే ప్రక్రియలో జ్ఞానం ఇస్తుంది. అందుకే గురుమండల రూపిణిగా వస్తుంది. మీరు అందుకే అమ్మవారి శారదా చంద్రమౌళీశ్వర అనడానికి కారణం అది. శారద కూడా ఏం చేస్తుందంటే ఈ లోకంలో గురుమండల రూపిణిగా తిరుగుతుంది. తిరిగి ఆవిడేం చేస్తుంది? 3 రకాలుగా అనుగ్రహిస్తూ ఉంటుంది గురువుల ద్వారా. ఒకటి కుక్కుట దీక్ష, స్పర్శ దీక్ష అంటారు. ఆర్తి కలిగినటువంటి శిష్యుడు గురువుగారి పాదాలు పట్టుకుని, గురువుగారు నన్ను అనుగ్రహించండి, నాకు ఉపదేశం చెయ్యండి అని అడుగుతాడు. గురువు చాలా విశేషంగా అనుగ్రహించాలి అని అనుకున్నాడు అనుకోండి, అది తన జీవితం మొత్తం మీద ఒక్కరికో ఇద్దరికో అలా అనుగ్రహిస్తారు గురువులు. అలా అదే పనిగా అనుగ్రహించడం ఉండదు. రమ్మనమని దగ్గరికి తీసుకుని అవతల శిష్యుని యొక్క తల మీద తన 2 పాదములు ఉంచుతారు. ఒకప్పుడు దక్షిణామూర్తి స్తోత్రానికి పరమాద్భుతమైన వ్యాఖ్యానం చేశారు ఒక పండితుడు. కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళారు. ఆయన చూసి పరమ సంతోషాన్ని పొందారు. అద్భుతం, చాలా సంతోషం, నీకేం కావాలన్నారు. మీ 2 పాదములు నా తల మీద ఉంచండి అన్నారు. ఓ, నువ్వు సహస్రాలం నుంచి అమృతధారలు అడుగుతున్నావు. 3 రోజులు కామాక్షి మందిరంలో కూర్చొని మూకపంచశరి చదివి శుక్రవారం నాడు తలస్నానం చేసిరా అన్నారు. ఆయన వచ్చారు. ఆయన తల ఉంచి కూర్చుంటే మహాస్వామి 2 కాళ్ళు ఎత్తి ఆయన తల మీద పెట్టారు. అమృత ధార పడిపోతుంది. ఎందుకనంటే అవతల వారి శరీరం మంత్రపూతం అయిపోయింది. మహానుభావుడు మహాస్వామి అంటే. అటువంటి వ్యక్తి యొక్క పాద స్పర్శ చేత సహస్రారము నుండి అమృతధారలు పడతాయి. గురువు అరుదుగా పాదస్పర్శతో అనుగ్రహిస్తారు. సాధారణంగా కాలి బొటనవేలికి తాడు కట్టుకుని శిష్యుడి యొక్క బొటనవేలికి తాడు కడతారు. ఆ దీక్ష ఇచ్చేటప్పుడు కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలు వేస్తే శిష్యుడు చెప్పిన జవాబుల్ని బట్టి వీడికి నేను ఇట్లా అనుగ్రహించచ్చు అని గురువుగారు నిర్ణయించుకుంటే సుముహూర్తం చూసి తనకి శిష్యుడికి ఆనుకూల్యత కలిగేటటువంటి శుభముహూర్తంలో మళ్ళీ హస్తమస్తక సంయోగం చేస్తారంటే శిష్యుని యొక్క తల మీద గురువుగారు తన యొక్క చెయ్యి పెడతారు. పెట్టినప్పుడు గురువు చేసినటువంటి జపంలోంచి కొంత భాగం శిష్యుడికి వెళ్ళిపోతుంది. అందుకే మహాత్యాగి అయి అనుగ్రహిస్తాడు గురువు. అప్పుడు గురువు యొక్క బుద్ధి ఎలా ఉంటుందో శిష్యుడిలో అటువంటి మార్పు వస్తుంది. ఆయన తర్వాత మళ్ళీ ఆ చెప్పులు వేసుకోవడానికి అర్హత పొందుతారు. అందుకే గురువు యొక్క ఆస్తి ఎవరికి వెడుతుంది అని అడిగారనుకోండి, గురువు గారి ఆస్తి గురువు గారి బిడ్డలకి వెళ్ళదు. లోకంలో ఎవరి ఆస్తి అయినా వాళ్ళ బిడ్డలకి ఎడుతుంది. ఒక్క గురువు గారి ఆస్తి మాత్రం గురువు గారి బిడ్డలకి వెళ్ళదు. గురువు గారి ఆస్తి ఏమిటి? జ్ఞానమే. ఆ జ్ఞానం ఎవరికి ఎడుతుంది? కడుపున పుట్టిన వాళ్ళకి వెళ్ళాలని నియమం ఏం లేదు. ఎవరు అంతేవాసిత్వంతో ఎప్పుడూ గురువుగారి వెంట తిరుగుతూ గురువుగారి సేవ చేస్తూ గురువుగారి నుండి విని పరవశిస్తాడో వాడికి వెళ్ళిపోతుంది. అందుకే శిష్యుడు కొడుకైపోతాడు. అటువంటి స్థితిలో కుక్కుట దీక్ష అంటారు. అదే కామాక్షి. అమ్మవారు కామాక్షి స్వరూపంగా ఉంటే కుక్కుట దీక్షగా అనుగ్రహిస్తుంది. అందుకే శంకరాచార్యుల వారు ఈ రహస్యం చెప్పడానికే సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాత శిరసిదయా దేహి చరణౌ అన్నారు. అమ్మా, నీ 2 పాదాలు నా తల మీద పెట్టమ్మా అని అడిగారు. దాన్ని కుక్కుట దీక్ష అంటారు.
కోడి పెట్ట మీదకి కోడి పుంజు ఎక్కి కూర్చున్నట్టుగా అమ్మవారి పాదాలు సాధకుని యొక్క తల మీద ఉంచుతుంది. అది అలా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులైన వారెవరుంటారో వాళ్ళ తల మీద గురువు రూపంలో ఆ పాదములను ఉంచుతుంది. దాని చేత శిష్యుడు తరిస్తాడు. అథవా బొటనవేలికి త్రాడు కట్టి ఆ యోగ ప్రసారం చేయిస్తారు. అది కుక్కుట దీక్ష. ఇది శారదా స్వరూపం గురువుగా. రెండవ దాన్ని నయన దీక్ష అంటారు. నయన దీక్ష అంటే అమ్మవారు కేవలం గురువుగారి రూపంలో ఉండి చూపు చేత అనుగ్రహిస్తుంది. గురువుగారు ఏమీ చేయరు, అలా చూస్తారంతే. అలా చూసినటువంటి చూపు వల్ల శిష్యుని యొక్క అజ్ఞాన తిమిరములన్నీ కూడా ఎగిరిపోతాయి, జ్ఞానప్రసారం జరుగుతుంది. ఒకప్పుడు పాల్బ్రాంటన్ అనే ఒక విదేశీయుడు రమణ మహర్షి ఆశ్రమంలో కొంతకాలం ఉన్నాడు. కొంతకాలం ఉంటే ఆయనకి ఏమీ జ్ఞానం అబ్బలేదు. ఎందుకంటే రమణులు ఎప్పుడు సోఫా మీద ఇలా పడుకుని ఉండేవారు, మౌనస్వామి. ఆయన ఏం మాట్లాడేవారు కాదు. ఎప్పుడో మాట్లాడితే సూర్యనాగమ్మ గారు రాసి లేఖలు అని పుస్తకం వేశారు. ఇక్కడ కూర్చుని ఏమిటి ప్రయోజనం? ఆయన ఏం మాట్లాడరు. నేను ఇలా ఎదురుగుండా కూర్చోవడం, సాయంకాలం మళ్ళీ విడిదికి వెళ్ళడం, పడుకోవడం, లేవడం, రావడం, వెళ్ళిపోతాను నా దేశానికి అని చెప్పి ఆయన పెట్టి అంతా సర్దేసుకుని రమణ మహర్షికి చెప్దామని వచ్చారు. వచ్చి కూర్చున్నారు. రమణులు అటు తిరిగి తల ఇలా పెట్టుకుని ఉన్నారు. తన వంక తిరిగితే చెప్దామనుకున్నారు. అకస్మాత్తుగా ఇలా చూసి కళ్ళల్లోకి చూశారు. ఆయన కళ్ళల్లోకి అలా చూస్తూ ఉండిపోయారు. పాల్బ్రాంటన్ ఆ చూపులకి వివశుడైపోయాడు, తల తిప్పలేకపోయాడు. ఆయన కళ్ళల్లోకి అలా చూశాడు, అంతే. ఆయన అజ్ఞానమంతా తొలగిపోయి జ్ఞానము కలిగింది. అప్పుడే భారతదేశంలో ఉన్నటువంటి యోగుల యొక్క అద్భుతమైన స్థితి గురించి గ్రంథరచన చేశాడు. ప్రపంచవ్యాప్తమైంది రమణ మహర్షి యొక్క ఖ్యాతి పాల్బ్రాంటన్ వల్లే. కాబట్టి నయన దీక్ష చూపు చేత అనుగ్రహిస్తారు. ఒకప్పుడు శివాజీ మహారాజుని సమర్థ రామదాస్ గారు అనుగ్రహించారు. అలాగే ఎక్కడో ఉంటాడు గురువు, ఉండి శిష్యుడి వంక చూస్తాడు ప్రేమతో. అలా చూసి అనుగ్రహిస్తాడు, చూపుల చేత అనుగ్రహిస్తారు. దాన్ని నయన దీక్ష అని పిలుస్తారు. నయన దీక్షకి ఎవరిని చెప్తారంటే మీనాక్షి పరదేవతని చెప్తారు. అందుకే శారదా తత్వమే ఇదంతా అమ్మవారి రూపాలు. మీనాక్షి అంటే కళ్ళు చాపల వంటి రూపము కలిగినది, చాపల వంటి కన్నులున్నది. వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. చాపకి వేదాంతంలో ఒక లక్షణం చెప్తారు, జీవశాస్త్రంలో ఏం చెప్పారో నాకు తెలియదు. అది గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు ఎదురుగుండా కెరటాల మీద ఇలా వెళ్ళిపోతుంటాయి. చాప వెనక ఉండి ఆ గుడ్ల వంక చూస్తుంది, పొదగదు. పొదగకుండా ప్రేమతో చూస్తుంది. ఈయన గుడ్లు పిల్లలైతే అని ఆలోచిస్తుంది. అలా చూస్తూ సంతోషించిన కారణానికి గుడ్లు పిల్లలైపోతాయి. స్తన్యం ఇవ్వదు. వాటి వంకన పిల్లలు అని ప్రేమతో చూస్తుంది. అవి పెరిగి పెద్దవవుతాయి. చూపుల చేత పోషించే తత్వాన్ని మీనాక్షి తత్వం అంటారు. అదే నయన దీక్ష, గురుతత్వం. నేను మీతో కుక్కుట దీక్ష అని కామాక్షి తత్వంగా మనవి చేశాను. కామాక్షి తత్వంగా కుక్కుట దీక్ష చమత్కారంగా ఉంటుంది. శిష్యుడి యొక్క ఆర్తి చేత గురువు అవుతాడు తప్ప గురువు యొక్క అనుగ్రహం చేత శిష్యుడు అవడు. మీరు నేను అన్న మాట బాగా పట్టుకున్నారో లేదో నాకు తెలియదు. నాకు గురి ఉంటే అవతలవాడు గురువు, అవతలవాడికి ప్రేమ ఉంటే శిష్యుడైపోడు. అసలు ఆయన ఏమిటండి అంటున్నాడు అనుకోండి, ఎలా గురువు అవుతాడు ఆయన? ఆయన మీద నాకు గురి కుదిరింది అనుకోండి, అప్పుడు గురువు. అందుకే కబీర్ దాస్ గారు మహమ్మదీయుడు అని ఒక మాట ఉండేది ఆ రోజుల్లో. పెద్దలకి ఎవరైతే ఉంది, అందరూ ఒకటే, భక్తి ఒక్కటే కావాలంతే. కబీర్ దాస్ గారికి రామానంద స్వామి వారు ఉపదేశం చేస్తారో చేరో అని బెంగుండేది మనసులో. రామానంద స్వామి వారు తెల్లవారుజామున గంగానది ఒడ్డున చీకట్లో స్నానానికి రామనామం చెప్తూ వెళ్ళేవారు. గురువు గారి కాలు తనకి తగలాలి. ఎలా? కుక్కుట దీక్ష కాలు తగలాలని చెప్పాను కదా. చీకట్లో రామానంద స్వామి వారు స్నానానికి ఏ మార్గంలో పెడతారో దానికి అడ్డంగా పడుకున్నారు కబీర్ దాస్ గారు. రామానంద స్వామి వారు వెళ్ళిపోతూ రాముడి మీద కీర్తనలు చేస్తూ వెళుతూ కబీర్ దాస్ గారి తల మీద కాలు వేశారు. కాలు వేయగానే తల అని అర్థమైంది. రామరామ ఎవరినైనా అన్నారు. గభాలను లేచి నమస్కారం చేశారు. నా తల మీద కాళ్ళు పెట్టి రామరామ అన్నారు. ఇదే నాకు ఉపదేశం అన్నారు. మహారామ భక్తుడు అయిపోయాడు. శిష్యుడి యొక్క అనుగ్రహంతో కబీర్ దాస్ గారికి గురువు కుక్కుట దీక్ష అనుగ్రహించారు. కామాక్షి తత్వం అంటారు. అంతే తప్ప అర్థం లేని భేదాలు చూడకూడదు.
అప్పుడు శారద కామాక్షిగా అనుగ్రహిస్తోంది. అందుకే విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అనడానికి కారణం అది మోకశంకర్లు. ఆమె శారదా స్వరూపం అవుతున్నప్పుడు అయి కుక్కుట దీక్షనిస్తుంది, మీనాక్షి నయన దీక్షనిస్తుంది. అలాగే స్మరణ దీక్ష అని మూడోది ఉంటుంది. స్మరణ దీక్షలో గురువు శిష్యుడు ఒక చోట ఉండరు, కానీ గురువు గారు తలుచుకుంటారు శిష్యుణ్ణి. నా శిష్యుడు ఎలా ఉన్నాడో వాడు సంతోషంగా ఉండాలి అని గురువుగా అంతేవాసిత్వం అంటారు. అంతేవాసిత్వం అంటే గురువు గారి మనసులో చోటు పొందాడు. అది ఎలా దొరుకుతుంది అంటే గురువు గారికి డబ్బు ఇస్తే దొరకదు. గురువు గారు డబ్బుకి ఏం సంతోషిస్తాడు? ఆ డబ్బుకి సంతోషిస్తే గురువు ఎందుకు అవుతాడు? అది కాదు. అంతేవాసిత్వం అంటే గురువు దగ్గర ప్రేమని పొందడానికి ఒకటే కారణం ఉంటుంది. ఏ ఉపకారము వలన గురువు గారి శరీరమునకు మనసుకు బడలిక కలగదో ఆ ఉపకారము చేత అంతేవాసిత్వాన్ని పొందుతారు. గురువుగారు 10 మాటలు తిరిగి ఆయన కూరలు ఆయనే తెచ్చుకుని ఆయన స్నానం చేసేటప్పుడు ఆయన చెంబు ఆయనే పట్టుకుని ఆయన బట్టలు ఆయనే పట్టుకుని వెడుతున్నాడు అనుకోండి, బడలిపోతాడు. గురువు గారు స్నానానికి ఎడుతున్నారు, శిష్యుడు వెంటనే కమండలం పట్టుకుంటాడు, ఓ ఉదక పాత్ర పట్టుకుంటాడు, ఆయన కట్టుకోవలసిన బట్టలు కట్టుకుంటాడు, ఆయన స్నానం చేసేటప్పుడు కట్టుకునే బట్ట పట్టుకుంటాడు, ఇవన్నీ పట్టుకుని వెడతాడు. ఇలా అనుగమించగా కొంతకాలానికి ఏమవుతుందంటే గురువు గారికి ఏ చిన్న విషయానికైనా సరే అతను గుర్తొస్తాడు. కొడుకు గుర్తొచ్చినట్టు అంతేవాసిత్వం అంటారంటే లోపలికి ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తే ఆ ప్రేమ చేత, ఆ శిష్యుని యందు ఉన్నటువంటి మమకారం చేత, ఇంతకు ముందు చేసిన ఉపదేశం చేత నా శిష్యుడు బాగుండాలి అని గురువుగారు ఒకసారి సంకల్పం చేస్తారు. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది. మహానుభావుడు మా గురువుగారు గ్రహణ కాలంలో ఎక్కడో దేవాలయాల్లో ఉండేటటువంటి ఉద్యానవనాల్లో కూర్చుని కొన్ని వేల పర్యాయాలు మంత్రజపం చేసి సగభాగం నాకు ధారపోసి వెళ్ళిపోతూ ఉంటారు. గురువు స్మరణ చేస్తాడు, ఒక్కసారి తలుచుకుంటారు, తలుచుకుని నా శిష్యుడు వృద్ధిలోకి రావాలి అనుకుంటారు. గురువు గారు స్మరించిన కారణానికి శిష్యుడు వృద్ధిలోకి వస్తాడు. దీనికి కమఠ దీక్ష అని పేరు. తాబేలు గుడ్లు ఒడ్డున పెడుతుంది, ఇసుక కప్పేస్తుంది, ఎవరికీ కనపడకుండా నీళ్లలోకి వెళ్ళిపోతుంది. అది ఎక్కడ గుడ్లు పెట్టిందో మర్చిపోతుంది నీళ్లలోకి వెళ్ళిపోవడంలో, కానీ స్మరణలు చేస్తుంది. నా గుడ్లు ఇసుకలో ఉన్నాయి, అవి పిల్లలు అవ్వాలి, అవి పొదగబడాలి, అవి పిల్లలయ్యి నీళ్లలోకి రావాలి, అవి ఒడ్డున తిరగాలి, అవి బలాన్ని పొందాలి అని స్మరిస్తూ ఉంటుంది. దీని స్మరణల యొక్క శక్తి చేత అక్కడ ఆ పిల్లలు పొదగబడి ఇసుకలో ఉన్నవి పిల్లలై పైకొస్తాయి. అందుకే దేవాలయాల్లో అక్కడక్కడ కూర్మాన్ని ఉంచుతారు. ఇళ్లల్లో కూడా ఉండాలి కూర్మం, కనీసం తాబేటి బొమ్మైనా ఉండాలి ఇంట్లో. అందుకని ఆ తాబేలు కమట దీక్ష అంటారు. కమట దీక్ష అంటే స్మరణ దీక్ష. కేవలం స్మరణ చేత గురువు శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు. ఇది శారదాతత్వంలో వచ్చేటటువంటి విశాలాక్షి తత్వము అంటారు. కాశీలో ఉన్న విశాలాక్షి స్మరణ దీక్షలకు ప్రఖ్యాతి. శారదగా అనుగ్రహానికి స్మరణ దీక్షగా గురుమండల రూపిణి అయి అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అంటారు శంకర భగవత్పాదులు. ఆ అమ్మ కళ్ళిక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతుంది. ఎంత దూరం తిప్పుతుంది అంటే బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా చివరి వరకు తిప్పుతుంది. తిప్పి తన పిల్లల్ని స్మరిస్తూ ఉంటుంది. ఆ యోగ్యత ఎవరికి ఉందో వాళ్ళ విషయంలో ఆవిడ గురుమండలి రూపిణియే కిందకి దిగుతుంది. గురువు రూపంలో వచ్చి స్మరిస్తుంది, స్మరించి శిష్యుణ్ణి అనుగ్రహిస్తుంది. దాన్ని కమట దీక్ష అని పిలుస్తారు. ఇప్పుడు శారద ఏం చేస్తోంది? అనేక రూపాలలో, అక్కడ మీనాక్షిగా ఉన్నా, అక్కడ కామాక్షిగా ఉన్నా, అక్కడ విశాలాక్షిగా ఉన్నా, ఇక్కడ శారదగా ఉన్నా, అనేకమైనటువంటి సాధనములుగా తన తత్వాన్ని గురువుల యందు ప్రకాశింపచేసి శిష్యోద్ధరణం చేస్తోంది, జ్ఞానం ఇస్తోంది. శివుడు ఏం చేస్తాడు? ఆయన కూడా ఆత్యంతిక ప్రళయము ద్వారా, మహాప్రళయము ద్వారా జ్ఞానమునకు కారకుడవుతాడు.
ఆ జ్ఞానం ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు స్ఫటికమణినిభం, తెల్లగా ఉంటారు. ఎందుకంటే తెలుపుకి ఒక లక్షణం ఉంది, అన్ని విరజిమ్ముతుంది. బయటికి వదిలేస్తే తెలుపు, పుచ్చుకుంటే నలుపు. అందుకే రెండు రంగులు కావు. అన్నీ పుచ్చుకున్నది నలుపు, అన్నీ విడిచినది తెలుపు. ఈ తెలుపులోంచి మిగిలినవి బయటికి రావాలంటే ముందు ఎరుపు రావాలి. అందుకే అమ్మవారు అయ్యవారు. తెలుపు ఎరుపు పార్వతీ పరమేశ్వరు. అరుణాం కరుణా తరంగితాక్షీం అని రంగు చెప్పడం వెనక రహస్యం అది. ఆ ఎరుపు వస్తే విడుతాడు, జీవుడుగా కిందకొస్తాడు. మళ్ళీ కలిసిపోయేటప్పుడు పైకెక్కితే మళ్ళీ ఆ ఎరుపు వస్తే తెలుపులో కలిసిపోతాడు. కలిసేటప్పుడు విడిపోయేటప్పుడు కూడా ఎరుపే. అమ్మవారు మాయాస్వరూపిణిగా, అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ మహామాయా రూపం అని అమ్మవారి యొక్క తత్వాన్ని చెప్తూ ఆవిడ పరబ్రహ్మ మహిషి అంటారు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. మహామాయా రూపంతో ఈ బ్రహ్మాండాల్లో ఉన్న జీవుల్ని తిప్పుతోంది అంటారు. ఆవిడ మాయాస్వరూపిణిగా ఉందా, శివుడు అర్థం కాడు. ఆవిడ తెర పైకెత్తిందా, ఆ ఎరుపుతో పైకెత్తిందా, శివుడు కనపడతాడు. ఇదే రంగుల చేత చమత్కారం అంటారు. తెల్లటి శివుడు పక్కన ఎర్రటి అమ్మవారు కూర్చుందనుకోండి, ఆ ఎరుపు ఈ తెలుపు మీద పడి కప్పేస్తుంది, శివుడు కనపడ్డాడు. ఆవిడ అనుగ్రహించింది అనుకోండి, ఆ తెలుపు కనపడుతుంది, ఆయనలోకి కలుపుతుంది. ఇది రంగుల చేత తత్వాన్ని సంకేతిస్తారు. దీని శారదయే కామాక్షిగా, శారదయే విశాలాక్షిగా, శారదయే మీనాక్షిగా, జ్ఞానప్రదాత ఎలా గురుమండల రూపిణిగా. అదే తల్లి ఏ జ్ఞానాన్ని ఇస్తుందో దాన్నే పరమశివుడు కూడా ఇస్తాడు. అందుకే శారదా చంద్రమౌళీశ్వర. ఇప్పుడు శివలింగంగా ఉన్నాడు, అరూపరూపి. ఆయనకి రూపం ఉందా, కాళ్ళు చేతులు లేవు. ఆయనకి కాళ్ళు చేతులు లేవు, రూపం లేదా, ఆయనకి రూపం ఉంది. ఓ లింగ స్వరూపం ఉంది కదా. సృష్టి అంతా ఎక్కడి నుంచి వస్తోందో, ఎందులో నిలబడుతోందో, ఎందులో పడిపోతోందో అది ఆ పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మమును సంకేతం చేస్తే అదే లింగము. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఉపమానం చెప్తా, మీరు పట్టేసుకుంటారు. కెరటం ఎక్కడ పుడుతోంది? సముద్రంలో పుడుతోంది. కెరటం ఎక్కడ ఇలా పెద్ద రూపంతో ఎదురుగుండా ప్రయాణం చేసి వస్తోంది? సముద్రంలోని. విరుచుకు పడిపోయి ఎందులో కలిసిపోతోంది? సముద్రంలోని. కెరటము సముద్రము కన్నా భిన్నమా? కెరటాలన్నీ ఎక్కడుంటాయి? ఒడ్డునుంటాయి. లోపలికెడితే కెరటాలు ఉండవు. కెరటము సముద్రమునందు పుట్టి సముద్రమునందు పెరిగి సముద్రమునందు లయమైపోయినట్టే ఈ సమస్త సృష్టి పరబ్రహ్మమునందు పుట్టి పరబ్రహ్మమునందు నిలబడి పరబ్రహ్మమునందు లయమైపోతుంది. ఆ పరబ్రహ్మమునకు గుర్తా లింగము. దాన్ని చూడాలని పరితపిస్తే అదిగో అక్కడ కనపడతాడు. అందుకే ఇలా ఉంటుంది గోడుగా. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకర్లు వేదాంత డిండిమల్లో. ఆ గోడుగా ఉందే అది వృత్తాకారంగా ఉంటుంది ఇలా. ఇప్పుడు దాన్ని పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, లింగం ఇలా ఉంది, ఇంత లింగం, ఇంత లింగం, ఈ మఠం అంతా వెళ్ళిపోయింది. ఇంత లింగం శంషాబాద్ వెళ్ళిపోయింది, ఇంత లింగం భాగ్యనగరం వెళ్ళిపోయింది, ఇంత లింగం ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది, ఇంత లింగం భారతదేశం వెళ్ళిపోయింది, ఇంత లింగం బ్రహ్మాండం వెళ్ళిపోయింది. అది నాకు అందవలసి వస్తే మళ్ళీ అలాగే తగ్గుతూ వచ్చి నా కళ్ళ ముందు ఇలా చేతులతో పట్టుకోవడానికి వీలుగా దొరికింది లింగం గుర్తు. ఇదే పైకి ప్రకాశిస్తే ఒక రూపంతో నటరాజతత్వం. అప్పుడు ఎలా ఉంటాడు? చేతిలో ఢమరకం ఉంటుంది, ఓ చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, ముఖం చిరునవ్వుతో ఉంటుంది. అందుకే విదేశాల వాళ్ళకి నటరాజస్వామి విగ్రహాలంటే మహాపిచ్చి, అవే ఎత్తుకుపోతుంటారు ఈ దేశం నుంచి ఎక్కువ. ఎందుకని అంటే వాళ్ళకి అసలు ఆ విగ్రహం వంక చూస్తే ఓ ఆశ్చర్యం. ఎందుకనంటే పెద్ద జుట్టు పెంచుకుని ఇలా అన్నాను అనుకోండి, జుట్టు ఇలా ఎగురుతుంది. నేను మళ్ళీ అంతే వేగంతో ఇలా అన్నాను అనుకోండి, జుట్టు ఇటు ఎగురుతుంది. కానీ ఇలా అన్నప్పుడు ఇటు జుత్తు ఇలాగే ఎగురుతూ ఉండగా అది పడకముందే మళ్ళీ ఇలా అంటే ఇటు జుత్తు ఇలా ఎగిరేటట్టు అంత వేగంగా కలిపి తల మాత్రం చిరునవ్వుతో నిలబడడం సాధ్యమా? నటరాజును చూడండి, ఇటు జుత్తిటి ఇలా ఎగురుతుంది, ఇటు జుత్తి ఇలా ఎగురుతుంది కెరటాల్లా, మధ్యలో ముఖం చిరునవ్వుతో ఉంటుంది, ఢమరుకం ఉంటుంది. అంటే శబ్దము సృష్టి. ఆయన ఢమరుకాన్ని కలిపితే మహేశ్వర సూత్రాలు వచ్చాయి, అందులోంచి సృష్టి అంతా వచ్చింది. అందుకని సృష్టికర్త బ్రహ్మ నేనే.
చిరునవ్వుతో ఉంటాడు స్థితికర్త నేనే, అగ్నిహోత్రం పట్టుకుంటాడు లయకర్త నేనే. ఇదే పోతన గారు భాగవతంలో అంటారు, మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. అది చంద్రమౌళీశ్వర. మూడుగా ఉంటే త్రిపుర సుందరి పక్కన, ఆ మూడు ఒకటైపోతే శంకర, శివుడైపోతాడు జ్ఞానం. మూడుగా ఉన్నంతసేపు మాయ, త్రిపుర సుందరి త్రిపురాంతకుడు, వాళ్ళిద్దరిది గొప్ప దాంపత్యం. ఎంత విచిత్రం! అది తత్వం. త్రిపుర సుందరి అంటే మూడు మీద తిప్పుతుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి, వీటిల్లో తిప్పుతుంది. ఈ మూడు పోతే ఆయన త్రిపురాంతకుడు, ఒక్కటి మిగిలిపోతుంది. అది ఆ అద్వితీయానుభూతియే పరమశివుడు. అది చంద్రమౌళీశ్వర. జ్ఞానమునకు ఆలవాలం శివుడు, జ్ఞానమునకు ఆలవాలం శారద. అందుకే ఇద్దరూ తెల్లగా ఉంటారు, ఇద్దరూ జటాజూటం, ఇద్దరూ చంద్రరేఖ.